ప్రధాని నరేంద్ర మోదీ రిటైర్మెంట్ తర్వాత దేశానికి ఎవరు ప్రధాని అవుతారనే అంశంపై ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ రైటర్స్ ఒక కథనం ప్రచురించిందంటూ ఇటీవలి రోజుల్లో తెలుగు మీడియా హడావిడి చేసింది. ఆ కథనంలో మోదీ తర్వాతి రాజకీయ పరిణామాలపై ఊహాగానాలు మాత్రమే ఉన్నప్పటికీ కొన్ని వర్గాలు వాటిని అతి ప్రచారంగా మార్చేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైటర్స్ కథనాన్ని ఆధారంగా చేసుకుని మోదీ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ల భవిష్యత్తు ప్రధానులుగా అన్నట్టు తెలుగు ఎల్లో మీడియా బలంగా ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ అంశాన్ని అతిశయంగా తీసుకెళ్లిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో లైవ్ డిబేట్ నిర్వహించిన యాంకర్ వెంకటకృష్ణ వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. చంద్రబాబును ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ఐకాన్, తెలుగు ప్రజలకు ఐకాన్, ఆంధ్రప్రదేశ్ కు ఐకాన్, ఎవరు పెట్టుబడిదారులు వచ్చినా చంద్రబాబునే చూసొస్తారు కాబట్టి కాబోయే ప్రధాని అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వాస్తవానికి రైటర్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్తు రాజకీయాలపై విశ్లేషణలు, సంభావ్య పేర్లను మాత్రమే ప్రస్తావిస్తాయి తప్ప ఇతడే ప్రధాని అని తేల్చి చెప్పవు. కానీ ఆ కథనాన్ని వక్రీకరించి వ్యక్తిగత ఆరాధన స్థాయికి తీసుకెళ్లడం మీడియా నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ విశ్లేషణ అనేది వాస్తవాల ఆధారంగా ఉండాలా లేక అభిమానంతో హద్దులు దాటాలా అన్న చర్చ మరోసారి తెరపైకొచ్చింది. మొత్తానికి రైటర్స్ కథనాన్ని అది చేసి చూపించిన తీరు, ఏబీఎన్ డిబేట్ లో వినిపించిన ప్రశంసలు ఇవన్నీ కలిపి తెలుగు మీడియా విశ్వసనీయతపై మరోసారి పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఐకాన్. దేనికి ఐకాన్? తెలుగు పీపుల్కి ఐకాన్. దేనికి ఐకాన్? తెలుగు పీపుల్కి ఐకాన్. నౌ ఆంధ్రప్రదేశ్కి ఐకాన్ ఆయనే. ఎవరు ఇన్వెస్టర్స్ వచ్చినా ఏమైనా వచ్చినా కూడా హీఈస్ ద మ్యాన్ హూ ఈస్ దేర్ అనే చూసుకుని వస్తారు. బహుశా రైటర్స్ కూడా ఆ స్కేర్సిటీ వచ్చినట్టుంది. ఓ చెత్త కథనాన్ని తీసుకొచ్చి రాశారు. ఎందుకు ఇది చెత్త కథనం అంటున్నాను అంటే, నరేంద్ర మోడీకి వారసులుగా నారా లోకేష్ పేరు చెప్తే దీన్ని ఏమనాలి? కానీ దీన్ని ఈ స్టోరీని ఇంతకన్నా ఏముంటుంది? ఇప్పుడు మిగతా అన్ని పక్కన చర్చిద్దాం. నరేంద్ర మోడీకి వారసుల లిస్టులో నారా లోకేష్ కూడా ఉన్నాడని. సో నారా లోకేష్ మోడీకి వారసులు అనే స్థాయిలో రైటర్స్ కథనాలు రాస్తే అది ఎంత జర్నలిజం అది?